జల వివాదాలపై కేంద్రం ఢిల్లీలో రేపు నిర్వహించబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఏపీ ప్రతిపాదించిన సింగిల్ ఎజెండాపై చర్చను తిరస్కరించింది. బనకచెర్లపై చర్చకు నో చెప్పింది రేవంత్ సర్కార్. ప్రాజెక్టులు, నదీ జలాల వివాదాల ఎజెండాతో కేంద్రానికి లేఖ రాసింది. అయితే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు సీఎం రేవంత్. బనకచెర్లపై అమీతుమీ. ఏపీ ప్రతిపాదనకు తెలంగాణ నో. కేంద్రంతో తేల్చుకోవాలని తెలంగాణ నిర్ణయం. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రం దగ్గరే ఏపీతో తేల్చుకోవాలని తెలంగాణ నిర్ణయించింది. ఢిల్లీలో జరిగే అపెక్స్ కమిటీ సమావేశంలో తమ అభ్యంతరాన్ని, వ్యతిరేకతను తెలియజేయాలని నిర్ణయించింది. బుధవారం అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల జల వివాదాలపై ముఖాముఖి చర్చించనున్నారు. ఈ సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టును సింగిల్ ఎజెండాగా చర్చించాలన్న ఏపీ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి మరో లేఖ రాసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బనకచెర్లపై చర్చించాల్సిన అవసరమే లేదని లేఖలో స్పష్టం చేసింది. బనకచెర్లపై జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఎస్సీ తీవ్ర అభ్యంతరాలు తెలిపాయని, ఇప్పటివరకు బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని ఈ లేఖలో తెలంగాణ అధికారులు వివరించారు. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చలు చేయడం అనుచితమని, ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని కూడా లేఖలో ఘాటుగా రాశారు. విజ్ఞతతోటి రెండు రాష్ట్రాలు, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సహకారంతో ఎంత తొందరగా పరిష్కరించుకుంటే అంత బెటర్. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు, హ్యాండ్ షేక్ అన్నట్టు ఆ దృక్పథము రెండు రాష్ట్రాలలో కూడా ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా కానీ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, అటు సొంత ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు, పక్క రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ముందుకు వెళ్తే అంతా సెటిల్ చేసుకోలేనంత జటిలమైన ఇష్యూస్ ఉన్నాయని నేను అనుకోను. ఇదే సమయంలో బనకచెర్ల కాకుండా ఇతర నీటి వివాదాలు, పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులు తదితర అంశాల్ని ఖచ్చితంగా చర్చించాల్సిందేనని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే కృష్ణాపై పెండింగ్ ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మిడిహెట్టు వద్ద నిర్మించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం వంటి అంశాల మీద చర్చించాలని తెలంగాణ ప్రభుత్వం అజెండాను పంపింది. శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు ఏపీ అక్రమంగా నీటిని మళ్లిస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. శ్రీశైలం అట్టడుగు నుంచి నీటిని డైవర్ట్ చేసే నిర్మాణాలతో రిజర్వాయర్ ఖాళీ అవుతోందని, శ్రీశైలం, నాగార్జున సాగర్ మీద ఆధారపడిన జల విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని వాదిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇతర బేసిన్లకు నీటిని మళ్లించడాన్ని అడ్డుకోవాలని, ఇన్ బేసిన్ అవసరాల విషయంలో న్యాయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అపెక్స్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేయనున్నారు. నీటి ప్రవాహాలను ఖచ్చితంగా లెక్కించేందుకు టెలిమెట్రీ అమలు చేయాలి. టెలిమెట్రీ అమలుకు తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీ ఖాతాకు 4.15 కోట్ల రూపాయలను జమ చేసింది. ఇప్పటికీ ఏపీ పరిధిలో టెలిమెట్రీ పనులు జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయనున్నారు. తుంగభద్ర నీటిని కేసీ కెనాల్ నుంచి హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కెనాల్కు ఏపీ ప్రభుత్వం డైవర్ట్ చేస్తోందని, అది KWT1 అవార్డును ఉల్లంఘించడమేనని ఫిర్యాదు చేయనున్నారు.